నిన్న 6వ తేదీ శుక్రవారం బంగాళాఖాతంలో నైరుతి దిశగా ఏర్పడిన ఆవర్తనం. ఈ ఆవర్తనం మెల్లమెల్లగా కదులుతూ 9వ తేదీ శ్రీలంక తీరానికి అల్పపీడనంగా చేరువై నిలకడగా ఉంటూ శ్రీలంక తూర్పు తీరానికి 11, 12, 13వ తేదీల్లో చేరి బలహీనపడిపోయే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన పాండిచేరి, తూర్పు ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాలోని తిరుపతి, నెల్లూరు జిల్లాలకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం 11, 12, 13 తేదీల్లో ఉందని అంచనా. ఇదిలా ఉండగా ఈ నెల 14వ తేదీ నైరుతి బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ 15, 16వ తేదీల్లో వాయుగుండంగా బలపడి జాఫ్నాకు ఉత్తరంగా 16వ, 17వ తేదీ తీరం దాటవచ్చని ముందస్తు అంచనా. 16, 17 తేదీల్లో పాండిచేరి, కేరళ, తమిళనాడుకు భారీ వర్షాలు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఒక మోస్తరు వర్షాలు పడతాయని అంచనా. కానీ దిశ మారితే 19వ తేదీ ఐఎండీ ధృవీకరించిన తర్వాత వీడియో పెట్టే అవకాశం. ఏది ఏమైనా భారత వాతావరణ శాఖ మరియు ఐఎండీల హెచ్చరికలను ఫాలో కావాల్సి ఉంటుంది. రైతులు కానీ, ఇతర ప్రజలు కానీ, అధికారులు కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. ప్లీజ్ పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి.